రాజ్యసభ ఎన్నికలకి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. బీహార్లోని 5, ఒరిస్సాలో 4, హర్యానాలో 2 సీట్లకి సోమవారం జరిగిన పోలింగ్లో బీజేపీ అత్యధిక సీట్లను దక్కించుకుంది. 11 సీట్లకు గాను బీజేపీ 7 స్థానాల్లో గెలిచింది. ఒకటి బీజేడీకి, మరొకటి బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థికి దక్కింది. హర్యానాలో కౌంటింగ్ నిలిచిపోవడంతో ఫలితం వెల్లడిగాలి. బీహార్ నుంచి ఖాళీ అవబోతున్నట్టు మొత్తం 5 స్థానాలను ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది. జేడీయూ చీఫ్ కూడా నితీష్, నితిన్ నబీన్లతో పాటు జేడీయూ నేత కేంద్ర మంత్రి రామ్నాథ్ ఠాకూర్, బీజేపీ నేత శివేష్ కుమార్, రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కూడా ఎన్నికయ్యారు. 5 సీట్లకు గాను ఆర్జేడీకి చెందిన అమరేంద్ర దారీ సింగ్ సహా 6 అభ్యర్థులు బరిలో దిగితే వరుసగా 2వ విడత గెలవాలని అమరేంద్రకు మహాగఠబంధన్ నుంచి సహకారం గౌరవైంది. దీంతో ఆయన ఓడిపోయారు. బీహార్కి సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసి నితీష్ కుమార్ రాజ్యసభకి ఎన్నిక కావడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఒరిస్సాలో అధికార బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ నమాల్, పార్టీ ఎంపీ సుజిత్ కుమార్ 35 చొప్పున ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ అధికార అభ్యర్థి సంతృప్తి మిశ్రా 31 ఓట్లతో గెలిచారు. బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి కేంద్ర మంత్రి దిలీప్ రే కూడా గెలిచారు. తమ 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థులకు ఓటేశారని బీజేడీ ఆరోపించింది. కాంగ్రెస్ కూడా తమ 3 ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేశారని చెప్పింది. క్రాస్ ఓటింగ్ జరిగింది అక్కడ.